బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మహమ్మద్ మొయినుద్దీన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేటపాలెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముల్లేల ముంజా అలియాస్ రాజేష్ అతని బృందం విజయవాడకు చెందిన షేక్ రెహమాన్ సోషల్ మీడియాలో బ్యాంకుల్లో తాకట్లో పెట్టిన బంగారం విడిపించి మార్కెట్ రేట్ ప్రకారం కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు కస్టమర్లకు ఇస్తామనే ప్రకటనను నమ్మాడు. ఆ ప్రకటన ఆధారంగా మల్లెల రాజేష్ బృందం రెహమాన్ ను చీరాలకు పిలిపించి అతనిపై దాడి చేసి 4 లక్షల రూపాయలు, సెల్ ఫోన్ 4,000 రూపాయలు దోపిడీ చేసి ఆపై అతనిపై కత్తులతో దాడి చేశారు. దాంతో బాధితుడి ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ సిఐ వేటపాలెం ఎస్ఐలు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 3 లక్షల రూపాయలు, సెల్ ఫోన్, ఆటోలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక ఇంటిమేషన్ రావడం జరిగింది. అదేంటంటే ఒక విజయవాడకు చెందిన ఎస్కే గోల్డ్ లిమిటెడ్ అని నిర్వహించే ఒక అతను రెహమాన్, షేక్ రెహమాన్ అనే అతను తలకి గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. వెంటనే ఆ సమాచారం వచ్చిన వెంటనే మన వేటపాలెం ఎస్ఐ గారు వీళ్ళంతా వెళ్లి ఆయన ఎగ్జామిన్ చేశారు, ఆయన విచారించారు. ఆయన ఏం చెప్పాడంటే ఇతను రెహమాన్ అనే అతను అబ్దుల్ రెహమాన్ అనే అతను విజయవాడలో ఈ గోల్డ్ స్మిత్ గా పనిచేస్తా ఉంటాడు. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే తాకట్టులో గోల్డ్ పెట్టిన తాకట్టులో బంగారం పెడతా ఉంటారు. బ్యాంకుల్లో కానీ, లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ కానీ, లేకపోతే మణుపురంలో కొన్ని చోట్ల చాలా మంది వాళ్ళ అవసరం కోసం గోల్డ్ తాకట్టు పెడతారు బంగారాన్ని. తర్వాత దాన్ని విడిపించుకోలేక ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు ఈ పేపర్లో కానీ, తర్వాత సోషల్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని కనుక కాంటాక్ట్ చేస్తే మేము వచ్చేసి ఆ బంగారాన్ని విడిపించి దానికి సంబంధించిన డబ్బుని మీకు ఇప్పించేస్తాము, అట్లాగే కమిషన్ మేము తీసుకుంటామని చెప్పేసి ఈ పేపర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నాం. ఇది చూసి మన వేటపాలెంలో ఉన్న ఈ మల్లెల రాజేష్, మీ అందరికీ తెలుసు, ఇతను మనకు హిస్టరీ షీట్ కూడా ఉంది, అంటే రౌడీ షీట్ కూడా ఉంది. ఇతనికి సంబంధించిన బంధువులంతా కలిసి, నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళంతా కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకుని ఆ సోషల్ మీడియాలో అట్లాగే న్యూస్ పేపర్లో వచ్చిన అబ్దుల్ రెహమాన్ యొక్క ఫోన్ ని వీళ్లు నంబర్ తీసుకుని ఆ ఫోన్ చేశారు. ఏమంటే ఇట్లాగా మా అక్కగారికి సంబంధించిన బంగారం అనేది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది, మేము దాన్ని విడిపించుకోలేకపోతున్నాము, మీరు వచ్చేసి విడిపించి మీరు మాకు కొంత కమిషన్ ఇచ్చి మిగతా బంగారం మీరు తీసుకోండి అని చెప్పేసి ఈయనకి ఫోన్ చేయడం జరిగింది, విజయవాడకు చెందిన రెహమాన్కి. అప్పుడు అతను వాళ్ళని కాంటాక్ట్ చేసుకుని నేను ఫలానా రోజు 20వ తేదీన నేను చీరాలకు వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళంతా ప్లాన్ వేసుకుని వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి మల్లెల రాజేష్, అట్లాగే అతని భార్య మౌనిక, అట్లాగే కావటి నాగరాజు, అన్నారెడ్డి ఇంద్ర, చిన్నబోతుల చంటి, తర్వాత అన్నారెడ్డి మధు అండ్ వాళ్ళ కొడుకు సన్నీ అని చెప్పేసి వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసుకుని ఉన్నారు. ముందుగా మల్లెల రాజేష్, తర్వాత చంటి అనేవాళ్ళు ఒక ఆటోలో ఇతని కోసం చీరాల బస్టాండ్ లో వెయిట్ చేయడం జరిగింది. ఈ రెహమాన్ అనే అతను విజయవాడ నుంచి చీరాలకి వచ్చి చీరాలలో బస్సు దిగంగానే వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయిన తర్వాత ఆయన ఆటోలో ఎక్కించుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి సెంటర్ వైపు వస్తా ఉండగా తర్వాత మా బంగారం మా అక్కయ్య కూడా బ్యాంకింగ్ రావాలి, మా ఇంటి దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన్ని అటువైపు తీసుకెళ్లారు వాళ్ళ ఇంటి దగ్గరికి. వాళ్ళ ఇంటి దగ్గర ఆల్రెడీ ఇతనికి సంబంధించిన బంధువులు, ఈ నేర ప్రవృత్తి కలిగిన అన్నారెడ్డి మధు, ఇతను ఈ మల్లెల రాజేష్ కి మామయ్య అవుతాడు. అన్నారెడ్డి మధు, అతని కుమారులు ఇంద్ర అండ్ సన్నీ అనే వాళ్ళు ఉన్నారు. అట్లాగే మల్లెల రాజేష్ భార్య మౌనిక కూడా అక్కడే ఉంది. వీళ్ళంతా కలిసి అక్కడ కాపేసుకుని కూర్చున్నారు. ఇతను వెళ్లిన తర్వాత వీళ్ళు ఆటో దిగి మా ఇంట్లోకి రండి కూర్చోండి, నేను ఈలోపు మా అక్కయ్యని కూడా రెడీ చేసుకుని బ్యాంకింగ్ తీసుకెళ్ళడానికి చేస్తానంటే ఇతను ముందు కొద్దిగా డౌట్ వచ్చింది. కానీ సరే
తెలిసిన వాడే కదా అన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళంగానే ఇతను ఏం చేశాడంటే రెహమాన్ ఈ బంగారాన్ని విడిపించడం కోసం 4 లక్షల రూపాయలు తనతో పాటు తెచ్చుకున్నాడు అనమాట. వీళ్ళందరూ ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి అతన్ని కదలకుండా బంధించి బెదిరించి ఆ 4 లక్షల రూపాయలు కనుక ఇవ్వకపోతే నీ అంత తేలుస్తాం అది ఇది అని చెప్పంగా భయపడి ఇతను ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 4 లక్షల రూపాయలు. అట్లాగే వీళ్ళు అతని దగ్గర ఉన్న ఇంకొక 10,000 రూపాయలు అట్లాగే శాంసంగ్, అతని యొక్క శాంసంగ్ మొబైల్ ఫోన్ ని కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇతను వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం కోసం బయటికి రావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఇతను భయపెట్టడం కోసం వాళ్ళు అతని మీద కత్తితో దాడి చేసి తలకి ఇంజరీ కూడా చేయడం జరిగింది. ఇతను ఆ గాయాలతోనే బయటకు రాగానే ఎవరైతే ముద్దాలు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇతను తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ ద్వారా తెలియజేసి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే, ఈ స్టోరీ అంతా తెలిసిన వెంటనే మన వేటపాలెం ఎస్ఐ జనార్దన్ అట్లాగే చీరాల రూరల్ సిఐ గారు మన శేషగిరిరావు వాళ్ళ టీం అందరూ కలిసి అక్కడికి వెళ్లి అతన్ని మాట్లాడి అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయనతో మాట్లాడిన తర్వాత, ఎవరైతే గాయపడిన రెహమాన్తో మాట్లాడిన తర్వాత ఈ కొంతమంది ముద్దాయిల యొక్క సమాచారం మనకు తెలిసింది. వెంటనే టీం ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం, ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్స్ వెంటనే ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి ఈ ముద్దాయిల కోసం వెతుకుతూ ఉండగా ఈ రోజు అంటే రకరకాలుగా ఈ ముద్దాయిలు ఏం చేశారంటే, ఈ అఫెన్స్ జరిగిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు యాక్చువల్గా ఏమనుకున్నారంటే ఇది బయటకు రాదేమని చెప్పేసి అనుకున్నారు. కానీ వెంటనే పోలీసు క్విక్ రెస్పాన్స్ వల్ల వాళ్ళకి విషయం తెలిసింది. పోలీసులు దీన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళింది, కేసు నమోదు చేశారని డిఫరెంట్ ప్లేసెస్ కి వాళ్ళు పారిపోవడం జరిగింది. తర్వాత మన టీమ్స్ చాలా చోట్ల విజిట్ చేసి ఈ రోజు మనం వాళ్ళందరూ కలిసి ఈ డబ్బులని పంచుకొని మళ్లీ వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఒక చోటకు రాగానే ఇన్ఫర్మేషన్ మీద మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే మల్లెల రాజేష్, అట్లాగే కావాటి నాగరాజు, అన్నారెడ్డి ఇంద్ర, మల్లెల మౌనిక, చిన్నబోతుల చంటి, ఈ 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అన్నారెడ్డి మధు మరియు అతని కుమారుడు సన్నీ అనే వాళ్ళు పరారీలో ఉన్నారు. తర్వాత ఈ 5గురిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ కేసులో ఏదైతే వాళ్ళు మన రెహమాన్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న 4 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు. 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే రెహమాన్ కి సంబంధించిన శాంసంగ్ కంపెనీ గెలాక్సీ A35 మొబైల్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే ఆ నేరానికి ఉపయోగించిన ఆటోని, అట్లాగే ఈ గాయాలు కలగజేసిన కత్తుల్ని కూడా 2 కత్తుల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మల్లెల రాజేష్ మీద చాలా కేసులు ఉన్నాయి. అట్లాగే అతని మీద షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అతని మీద కంటిన్యూస్ గా నిఘా చేయడం జరుగుతుంది. ఆ నిఘా వల్ల అతను వేటపాలెం నుంచి చీరాల 1 టౌన్కి మకాం మార్చాడు. అక్కడ కూడా నిఘా ఉండడంతో చీరాల 1 టౌన్ నుంచి 2 టౌన్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ నిఘా ఉండడంతో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లక్ష్మీపురం మన వేటపాలెం రావడం జరిగింది. కానీ వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఏంటంటే నమ్మకంగా పిలిపించి నమ్మకంగా ఇంటికి తీసుకెళ్లి అక్కడి నుంచి బలవంతంగా ఆయన దగ్గర నుంచి డబ్బుని కాజేయడం జరిగింది. ఈ కేసులో మన వేటపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు జనార్దన్, అట్లాగే చీరాల రూరల్ సిఐ గారు శేషగిరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాళ్ళ పిఎస్ఐ, అట్లాగే ఏఎస్ఐ కె ప్రసాద్, అట్లాగే ఇంకొక ఏఎస్ఐ డి శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ జి ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ బి అచ్చయ్య, హెడ్ కానిస్టేబుల్ షేక్ బాజీ, కానిస్టేబుల్ పి శ్రీనివాసరావు, ఉమెన్ కానిస్టేబుల్ ఆర్ శిరీష, తర్వాత ఎస్సీ తన్నీరు శ్రీనివాసరావు, అట్లాగే పీసీ 494 బాలచంద్ర, వీళ్ళందరూ కలిసి చాలా క్విక్ గా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేశారు. దీంట్లో ఇంకా ఈ కేసుల్లో ఉన్న వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మేము ప్రపోజల్ పెడతా ఉన్నాము. కొంతమంది ఎక్కువ కేసులు ఉండి ఇంకా ఆ నేర ప్రవృత్తి మానుకోకుండా చేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళని గమనించి మేము పీడీ యాక్ట్ కూడా ప్రపోజ్ చేస్తా ఉన్నాము. ఎవరికైతే ఈ రౌడీ షీట్ కానీ కేడీ షీట్ కానీ లేదో వాళ్ళని కూడా గమనించి వాళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేసి చేస్తాము. దీన్ని చాలా స్వల్ప వ్యవధిలోనే ఈ కేసుని డిటెక్ట్ చేసిన మన సిఐ గారికి, తర్వాత వేటపాలెం ఎస్ఐ గారికి, వాళ్ళ సిబ్బంది అందరికీ, అట్లాగే క్రైమ్ పార్టీ సబ్ డివిజనల్ క్రైమ్ పార్టీ అందరికీ కూడా ఎస్పీ గారు అభినందించి రివార్డులు అందజేయమని చెప్పి చెప్పడం జరిగింది.
PSI